సో మరి ఇవాళ ఎడిటోరియల్లోకి వస్తే టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ రోల్ రీకాల్. రోల్ రీకాల్ అనే పేరుతో మనకి ఎడిటోరియల్ టైటిల్ కనిపిస్తుంది. అసలు దీని అర్థం ఏంటి? టైటిల్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రోల్ అంటే అర్థం ఏంటమ్మా? ఎలక్టోరల్ రోల్ అంటే ఎవరెవరికి ఓటు వేసే హక్కు ఉంది, ఓటర్ల లిస్ట్ అనమాట. రీకాల్ అంటే జనరల్గా వెనక్కి పిలిపించడం అన్నట్టు. అంటే మీరు ఒక రీకాల్ చేస్తానంటే నేను ఒక ఈమెయిల్ పంపించాను, ఈమెయిల్ రీకాల్ చేస్తానంటే వెనక్కి తీసుకున్నాను, అంటే అందులో చిన్న తప్పులు ఉన్నాయి, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అన్నట్టు. సో ఎలక్టరల్ రోల్ రీకాల్ చేసుకోవాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, దాని తప్పుల్ని సరిదిద్దుకోవాలి అనే కాంటెక్స్లో ఈ రోల్ రీకాల్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ద సుప్రీం కోర్ట్స్ ఇంటర్వెన్షన్ హైలైట్స్ ద ఈసీఐస్ ప్రొసీజరల్ ఫెయిల్యూర్స్. సుప్రీం కోర్ట్ యొక్క ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇందులో ఇంటర్వీన్ అవ్వడం. ఈ వర్డ్ చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్, మళ్ళీ చెప్తున్నాను. ఇంటర్ఫియర్ అంటే మధ్యలో దూరడం అని కొంచెం నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం. ఇంటర్వెన్షన్ లేదా ఇంటర్వీన్ అనేది కూడా మధ్యలో దూరడమే, కాకపోతే పాజిటివ్ కాంటెక్స్ట్లో. అంటే ఒక సమస్య ఉన్నప్పుడు సమస్యని సరిదిద్దడానికి మనం మధ్యలో దూరం అనుకోండి, దాన్ని ఇంటర్వెన్షన్ అనే టర్మ్స్తో మనం చెప్తాం. ఇంటర్వీన్ అనేది వర్బ్, ఇంటర్వెన్షన్ అనేది నౌన్. అదే మనం దూరకూడని విషయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల విషయాల్లో తలదూర్చకూడదు అంటారు. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటాం. సో అలాంటి సందర్భాల్లో ఇంటర్ఫియర్ అనే పదాన్ని వాడతాం. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజరల్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న పనుల్లో తేడాలు కనిపిస్తున్నాయి, కాబట్టి సుప్రీంకోర్టు ఇంటర్వీన్ అవ్వాలి అనే కాంటెక్స్ట్ వస్తుంది. సో సుప్రీంకోర్టు ఇంటర్వీన్ అవ్వడం, ఇది దేన్ని హైలైట్ చేస్తుంది? ఈసీఐస్ ప్రొసీజరల్ ఫెయిల్యూర్స్. వాళ్ళు చేస్తున్న ప్రాసెస్లో చాలా లోపాలు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనే దాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఇన్ వాట్ మస్ట్ బి సీన్ యాజ్ ఎ ర్యాప్ ఆన్ ద నకిల్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ వచ్చింది? ర్యాప్ ఆన్ ది నకల్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ర్యాప్ ఆన్ ది నకల్స్? ర్యాప్ ఆన్ ది నకల్స్ అంటే అర్థం ఏంటంటే, మనకి ఎవరైనా తప్పు చేసినప్పుడు మందలించడం అంటాం చూడండి. మీరు సరిగ్గా పని చేయట్లేదు అంటే ఒక సంస్థని దానికంటే హైయర్ అథారిటీ లేదా దాని తప్పుల్ని పట్టగలిగే ఇంకొక సంస్థ మందలించింది అనుకోండి, యూ కెన్ యూజ్ ద వర్డ్ ర్యాప్ ఆన్ ద నకల్స్. రిప్రమైండ్ చేయడం, మందలించడం, తప్పు పట్టడం అనే మీనింగ్ తీసుకోవచ్చు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు మందలింపుగా మనం దీన్ని చూడొచ్చు అని అర్థం. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్డ్ ఇట్ టు పబ్లిష్ ద నేమ్స్ ఆఫ్ 65 lakh voters excluded from Bihar's draft electoral roll and the reasons following the special intensive revision exercise. ఓకే, అండ్ ద రీజన్స్. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ పేరుతో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక యాక్టివిటీ కండక్ట్ చేసింది. దాని తర్వాత 65 లక్షల ఓటర్లని బీహార్ యొక్క ఎలక్టరల్ రోల్ నుంచి తొలగించడం అనేది జరిగింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం ఆర్డర్ చేసింది? ఈ 65 లక్షల మంది ఓటర్ల యొక్క పేర్లు, అలాగే వాళ్ళని ఎందుకు తొలగించాల్సి వచ్చింది అన్న రీజన్స్ మీరు పబ్లిష్ చేయండి అని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆర్డర్ చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఇది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క తీర్పు. దట్ ఇట్ రిక్వైర్డ్ ద కోర్ట్ టు కంపెల్ ద ఈసీఐ టు ఫాలో ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫర్ దీస్ ఓటర్స్ underscores the pressing lacunae in the institution's conduct of the SIR and the presumptuous and hasty manner of its implementation. ఇది గమనించండి. దట్ ఇట్ రిక్వైర్డ్ ద కోర్ట్ టు కంపెల్ ద ఈసీఐ. కంపెల్ అంటే ఫోర్స్. కంపెల్ అంటే అర్థం ఏంటమ్మా? ఫోర్స్ చేయడం అని అర్థం అనమాట. దట్ ఇట్ రిక్వైర్డ్ ద కోర్ట్ టు కంపెల్ ద ఈసీఐ టు ఫాలో ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అంటే సుప్రీం కోర్టు చెప్పాల్సి వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. దేనికి? జస్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ ఓటర్లకి వాళ్ళ ఓటు హక్కు వాళ్ళ యొక్క అనుమతి లేకుండా, వాళ్ళకు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది లేకుండా రిమూవ్ చేసేసారు. బేసికల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో ఏం చేస్తారంటే, ఎవరిపైన మీరు శిక్ష వేసే ముందు వాళ్ళ యొక్క వెర్షన్ కూడా వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్షియల్ జడ్జ్ ఉండాలి. రెండోది వాళ్ళ వెర్షన్, వాళ్ళ గోడు వాళ్ళు వినిపించుకునే అవకాశం కల్పించాలి అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. 65 లక్షల మందికి వాళ్ళ ఓటు హక్కును తీసేశారు, ఓటర్ లిస్ట్ నుంచి పీకేశారు. మరి పీకేసినప్పుడు వాళ్ళ యొక్క వెర్షన్ ఏంటి, అసలు రీజన్ ఏంటి, ఏ రీజన్తో
ఏమా ఏ రీజన్తో వాళ్ళ ఓటు హక్కు తీసేశారు అనే విషయం ఏదైనా వాళ్ళకి తెలియాలి కదా, ఏ రీజన్తో రిమూవ్ చేశారనేది తెలియాలి కదా, అది కూడా తెలియకుండా సో వాళ్ళు తీసేయడం అనేది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫాలో అవ్వనట్టు. సో సుప్రీంకోర్టు ఫోర్స్ చేయాల్సి వచ్చింది వాళ్ళు ఫాలో అయ్యేలా చేయడం కోసం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇట్ అండర్ స్కోర్స్, ఇలా చేయాల్సి రావడం అనేది దేన్ని అండర్ స్కోర్ అంటే హైలైట్, దేన్ని హైలైట్ చేస్తుంది? ద ప్రెస్సింగ్ లకూనే. ప్రెస్సింగ్ అంటే ఇక్కడ నొక్కడం అని కాదమ్మా, ప్రెస్సింగ్ అంటే మీనింగ్ సంథింగ్ దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్, అర్జెంట్ ఇట్స్ ఎ ప్రెస్సింగ్ ఇష్యూ అన్నారు అనుకోండి, ఇట్స్ అన్ అర్జెంట్ ఇష్యూ, దీని మీద ఇమీడియట్గా మీరు దృష్టి పెట్టాలి అని. లకూనే అంటే గ్యాప్, అంటే ఒక ప్రొసీజర్లో కానీ ఒక వ్యవస్థలో కానీ ఒక సిస్టంలో కానీ ఉండే గ్యాప్ని మనం ఏమంటాం? లకూనే అంటాం. ఓకే, అంటే అక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, ఎక్కడైతే మైనస్లు ఉన్నాయో వాటిని మనం లకూనే అంటాం. ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్ కాండక్ట్ ఆఫ్ ద ఎస్ఐఆర్ అండ్ ద ప్రిజంప్చుయస్ అండ్ హేస్టీ మేనర్ ఆఫ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ప్రిజంప్చుయస్ అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? కొంచెం గర్వంతో కూడిన, పొగరుతో కూడిన. హేస్టీ అంటే తొందరపడిపోయి, అంటే తొందరగా, ఓకే, కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా కాకుండా తొందరగా చేసేదాన్ని హేస్టీ అంటాం. ప్రిజంప్షియస్ అంటే కొంచెం యారోగెంట్ మేనర్లో అని అర్థం అనమాట. యారోగెంట్ మేనర్లో ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని. There has been no consolidated list of the excluded electors whose names the ECI claims have been removed because they have died, are untraceable, or have fake or duplicate entries. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏముంటుందంటే ఈ 65 లక్షల మంది ఎలా లిస్టులోంచి ఎందుకు వెళ్ళిపోయారంటే చాలామంది చనిపోయారు, లేదా వాళ్ళు అన్ట్రేసబుల్, వాళ్ళు ట్రేస్ చేయడం కుదరలేదు, అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటనేది ఐడెంటిఫై చేయడం కుదరలేదు. ఆర్ హ్యావ్ ఫేక్ ఆర్ డూప్లికేట్ ఎంట్రీస్, లేదా ఫేక్ లేదా డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి వాళ్ళ పేరు మీద, అందుకని వాళ్ళ పేర్లు రిమూవ్ చేసేసాము అని అంటున్నారు. కానీ అది ఒక కన్సాలిడేటెడ్ లిస్ట్గా ప్రొవైడ్ చేయలేదు, ఒక కన్సాలిడేటెడ్ లిస్ట్గా దాన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరగలేదు. No reasons have been provided against each name. So no reasons have been provided against each name. వాళ్ళ పేరు ముందు రీజన్స్ కూడా, అంటే ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని రిమూవ్ చేశారంటే ప్రతి ఒక్కరికి రీజన్ చెప్పాలి, కానీ అలాంటిది కూడా ప్రొవైడ్ చేయలేదు. డేటా analyzed by the Hindu and ground reports have highlighted significant anomalies. హిందూ అనలైజ్ చేసిన డేటా లేదా గ్రౌండ్ రిపోర్ట్స్ మీరు గమనిస్తే సిగ్నిఫికెంట్ అనామలీస్ మీరు చూడొచ్చు. అనామలీస్ అంటే ఇర్రెగ్యులారిటీస్ని మనం గమనించవచ్చు. A much higher number of women, close to 32 lakh, than men, close to 25 lakh, have been excluded despite more men having migrated, and recent death rates have been slightly higher among men too. అయితే ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ డేటా అనాలిసిస్ మనం చూస్తే ఈ ఎలిమినేట్ చేసిన వాళ్ళలో, అంటే రిమూవ్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారంట మగవాళ్ళకన్నా. అయితే జనరల్గా ఎక్కువ మంది ఎవరు పోతాయంటే మనకి మగవాళ్ళు పోతాయి. మగవాళ్ళ యొక్క తీసేయడం అనేది మోర్ కామన్. ఎందుకు మోర్ కామన్ మగవాళ్ళు తీసేయడం అంటే వాళ్ళు ఎక్కువ మైగ్రేట్ అవుతారు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం వల్ల కొంచెం ఓటు హక్కు మిస్ అవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు ఎక్కువ మైగ్రేట్ అవుతుంటారు. అయినప్పటికీ ఎక్కువ మంది ఉమెన్వి రిమూవ్ చేయడం జరిగింది. అలాగే డెత్ రేట్స్ కూడా ఉమెన్ కంటే మెన్ ఎక్కువ ఉన్నాయంట. కొంచెం చనిపోయినారు అనుకున్నా ఆ యాంగిల్లో తీసుకుని ఎక్కువ మంది మగవాళ్ళే చనిపోయారు. అలా తీసుకున్నా ఎక్కువ మంది మగవాళ్ళు రిమూవ్ చేసి ఉండాలి, కానీ ఉమెన్ ఎక్కువ రిమూవ్ చేయడం తేడా ఉందని చెప్తుంది. Reports indicate that several voters have been wrongly identified as dead or had not been enumerated despite having valid voter IDs and proof of residence across areas. సో మనకి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే చాలామంది ఓటర్లని రాంగ్గా బతికున్న వాళ్ళని చనిపోయారన్నట్టు ఐడెంటిఫై చేయడం జరిగిందని, అలాగే హ్యాడ్ నాట్ బీన్ ఎన్యూమరేటెడ్ డిస్పైట్ హ్యావింగ్ వ్యాలిడ్ ఓటర్ ఐడియాస్, వ్యాలిడ్ ఓటర్ ఐడీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని లిస్ట్లో పెట్టలేదని, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఉన్నప్పటికీ లిస్ట్లో పెట్టలేదని చెప్పి మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్ నౌ ప్రొవైడ్స్ ఎ మీనింగ్ఫుల్ వే. The ECI deadline of September 1 to complete the filing of claims and objections is near. For such, మీనింగ్ఫుల్ వే ఫర్ సచ్ ఓటర్స్ టు అడ్రస్ దేర్ అనామలస్ సిచ్యువేషన్. ఎప్పుడైనా చూడండి, మనం చదివేటప్పుడు ఇలా మధ్యలో ఇలా 2 హైఫెన్స్ వచ్చాయనుకోండి, ఆ ఏరియాని, ఆ 2 హైఫెన్స్ మధ్య ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు పక్కన పెట్టి చదవండి, అప్పుడు మీకు సెంటెన్స్ ప్రాపర్గా ఉంటుంది. ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్ మే నౌ ప్రొవైడ్ కోర్ట్ ఇంటర్వెన్షన్ నౌ ప్రొవైడ్స్ ఎ మీనింగ్ఫుల్ వే ఫర్ సచ్ ఓటర్స్ టు అడ్రస్ దేర్ అనామలస్ సిచ్యువేషన్. ఎలా చదవాలి? ఈ మధ్యలో ఉన్నది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్.
కోర్ట్ యొక్క ఇంటర్వెన్షన్ మనకి ఇప్పుడు ఇట్ ప్రొవైడ్స్ ఎ మీనింగ్ఫుల్ వే, ఒక మీనింగ్ఫుల్ వే ప్రొవైడ్ చేస్తుంది. దేనికి? ఫర్ సచ్ ఓటర్స్, అలాంటి ఓటర్స్కి టు అడ్రస్ దేర్ అనామలస్ సిచ్యువేషన్, ఇలాంటి ఇర్రెగ్యులర్ అనామలస్ సిచ్యువేషన్స్ని అడ్రస్ చేయడానికి వాళ్ళకి ఒక దారి కోర్టు చూపిస్తుంది. ఏంటి ఆ దారి? ద ఈసీఐ డెడ్ లైన్ ఆఫ్ September 1 టు కంప్లీట్ ద ఫైలింగ్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఈజ్ నియర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమని అడిగింది? ఎవరెవరినైతే మీరు లిస్టులోంచి పీకేశారో వాళ్ళ పేర్లు ఎందుకు పీకేశారు అనేది మీరు క్లియర్గా పెట్టండి అని చెప్తోంది. ఇప్పుడు ఒక బతుకున్న ఆయన చనిపోయాడని చెప్పి రిమూవ్ చేస్తారనుకోండి, నేను బతుకున్నానరా బాబు అని చెప్పి వాడు సర్టిఫికేట్ తీసుకెళ్ళి చూపించవచ్చు. సో ఆ రకంగా వాళ్ళకున్న ఈ అనామలస్ సిచ్యువేషన్ వాళ్ళు అడ్రస్ చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. ఎందుకంటే డెడ్ లైన్ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెడ్ లైన్ ఏంటి? సెప్టెంబర్ ఫస్ట్ కల్లా మొత్తం అంతా తేలిపోవాలి. September 1 ఏదైతే ఉంటుందో అదే ఫైనల్ అని చెప్పారు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు 65 లక్షల ఓటర్ లిస్టు డిస్ప్లే చేస్తే దాంట్లో మన పేరు ఎక్కడుందో మనం వెతుక్కొని దాంట్లో మనం చనిపోయామని ఏమైనా రాసి ఉంటే మనం బతుకున్నామని చెప్పి చూపించి నీ ఓటు హక్కు నువ్వు తెచ్చుకోవచ్చు. సో ఎవరెవరైతే రిమూవ్ చేశారో వాళ్ళందరి పేర్లు పబ్లిష్ చేస్తే వాళ్ళలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు వాళ్ళ హక్కుని తిరిగి పొందవచ్చు. సో అలాంటి ఒక సిచ్యువేషన్, అంటే వాళ్ళ హక్కుని వాళ్ళు తిరిగి పొందే అవకాశాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చినట్టు అయింది. ద కోర్ట్ విల్ కంటిన్యూ టు హియర్ ద కేస్ ఆన్ ద SIR విచ్ హాస్ అదర్ ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ టు ఇట్. సో SIR మీద తన కేసు ఇంకా సుప్రీంకోర్టు వింటుంది, ఇంకా అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. అది ఇంకా దాంట్లో ఇంకా అదర్ ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్, అసలు ఈ ఎక్సర్సైజ్ అనేది కాన్స్టిట్యూషనలా కాదా, ఇది రాజ్యాంగబద్ధమా కాదా అనేది కూడా క్వశ్చన్ ఉంది. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. కండక్టెడ్ ఆఫ్టర్ ద ECI's ఓన్ సమ్మరీ రివిజన్ ఇన్ January రిమైన్స్ టు బి అడ్జుడికేటెడ్. సో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జాన్యువరిలోనే చేసింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తుంది అనేది తెలియాలి. సో దాన్ని ఇంకా అడ్జుడికేట్ చేయాల్సి ఉంది. అడ్జుడికేట్ అంటే విచారించాల్సి ఉంది. ఆల్సో ద ECI స్టిల్ ఇన్సిస్ట్ దట్ ఎన్యూమరేటెడ్ ఓటర్స్ ఇన్ ద డ్రాఫ్ట్ రోల్ ఆర్ వెటెడ్ బై ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ one of 11 indicative documents which do not include the more universally available Aadhaar or ration cards. ఓకే, ఇక్కడ చూడండి. ఆల్సో ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టిల్ ఇన్సిస్ట్ అంటే నొక్కి చెప్తుంది ఏమని? దట్ ఎన్యూమరేటెడ్ ఓటర్స్ ఇన్ ద డ్రాఫ్ట్ రోల్ ఆర్ వెటెడ్ బై ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ one of 11 indicative documents. 11 indicative documents వాళ్ళు ఇచ్చారు. వాటిల్లో ఏదైనా ఒకటి ఉంటే సో వాళ్ళ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలా లేదా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు. వెట్ అంటే ఎగ్జామినేషన్, VET వెట్ అంటే అర్థం ఏంటమ్మా? ఎగ్జామిన్ చేయడం అని అర్థం. అయితే ఈ 11 ఇండికేటివ్ డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెండూ లేవు. ఇవి యూనివర్సల్లీ అవైలబుల్ ID ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్స్ లేదా ID ప్రూఫ్స్. ఇవి మాత్రం ఆ 11 ఇండికేటివ్ డాక్యుమెంట్స్లో లేవు. అవి కాకుండా బర్త్ సర్టిఫికెట్లు, 10th క్లాస్ సర్టిఫికెట్లు ఇలాంటివన్నీ పెట్టారు, పాస్పోర్ట్లు ఇలాంటివన్నీ పెట్టడం జరిగింది. With the court ordering the ECI to allow excluded citizens to file objections with their Aadhaar card and having nudged it to accept this document in 2 previous hearings, the ECI must now include the Aadhaar card as an identity document also. So court to Election Commission of India కి ఇంతకుముందు ఆర్డర్ చేసింది ఏమని? ఈ ఎక్స్క్లూడెడ్ సిటిజన్స్ ఎవరైతే ఎక్స్క్లూడ్ చేయబడ్డారో ఓటర్ రోల్స్ నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళ అబ్జెక్షన్స్ని ఆధార్ కార్డ్తో ఫైల్ చేయడానికి అవకాశాన్ని కల్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే హ్యావింగ్ నడ్జ్డ్ ఇట్ టు యాక్సెప్ట్, నడ్జ్ అంటే పుష్ అనమాట, ఒక జెంటిల్ పుష్ టు యాక్సెప్ట్ దిస్ డాక్యుమెంట్ ఇన్ 2 ప్రీవియస్ హియరింగ్స్. ఇంతకుముందు 2 ప్రీవియస్ హియరింగ్స్లో కూడా ఈ డాక్యుమెంట్ని యాక్సెప్ట్ చేసేలాగా వాళ్ళని నడ్జ్ చేయడం కూడా జరిగింది. సో ది ECI మస్ట్ నౌ ఇంక్లూడ్ ద ఆధార్ కార్డ్ యాజ్ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్ ఆల్సో. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆధార్ కార్డ్ని కూడా ఐడెంటిటీ డాక్యుమెంట్గా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా 2-3 సందర్భాల్లో చెప్పింది కాబట్టి. The court's order also shines a light on the ECI's use of non-transparent means to conduct the SIR. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కండక్ట్ చేయట్లేదు. నాన్ ట్రాన్స్పరెంట్ మీన్స్ అంటే మార్గం, నాన్ ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ట్రాన్స్పరెన్సీ లేకుండా చేయడం అనేది జరుగుతుంది. సో దానిపైన కూడా కోర్ట్ ఆర్డర్ అనేది షైన్స్ ఏ లైట్ అంటే దానిపైన కూడా దృష్టి పెడుతోంది అని అర్థం, దాన్ని హైలైట్ చేస్తుంది అని అర్థం. షైన్ ఏ లైట్ అంటే దాన్ని ఫోకస్ చేస్తుందని. It has made it onerous for civil society to pass the electoral rolls and it continues to use that ploy even now by refusing to put up the full list of those excluded and the reasons in one place. So civil society ఆర్గనైజేషన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది కరెక్టా కాదా అని చెప్పడానికి ట్రై చేస్తుంటే, ప్రయత్నం చేస్తుంటే
అది చేయనీయకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అంటే మేడ్ ఇట్ ఆనరస్ అంటే డిఫికల్ట్. పార్స్ అంటే డేటా అందరినీ మొత్తం అంతా పార్సింగ్ చేయడం అంటాం. సో డేటా అంతా కూడా మనం అనలైజ్ చేసే అవకాశం కల్పించట్లేదు. ఎందుకంటే కంప్లీట్ డేటాని ఒక దగ్గర పెడితే మీరు పార్సింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ టెక్స్ట్ అంతా చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. టెక్స్ట్ అంతా చూసి దాన్ని మనం ఆర్డర్లో పెట్టుకోవడం పార్సింగ్ అనమాట. చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, విడివిడిగా ఎక్కడెక్కడ పెడుతున్నారు. సో అదంతా తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టి చేయడం చాలా హ్యూజ్ టాస్క్ అయిపోతుంది. సో ఈ టెక్నిక్, ఈ స్ట్రాటజీని వాడి ఓకే ఈ మొత్తం లిస్ట్ అంతా కూడా ఒకే దగ్గర పెట్టకుండా, రీజన్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టకుండా తెలివితేటలు ప్రదర్శిస్తోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇబ్బంది పెడుతోంది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ హ్యాస్ బీన్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ సిన్స్ ఇండిపెండెన్స్. మనకి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది. ఏదో మధ్యలో ఏదో అమెండ్మెంట్ ద్వారా వచ్చింది కాదు. భారతదేశం ఇండిపెండెంట్ అయినప్పటి నుంచి దేశంలో యూనివర్సల్ అంటే అందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ, అడల్ట్ అంటే ఎవరైతే అడల్ట్హుడ్ చేరుకున్నారో, వయోజనులు అయ్యారో, ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓట్, వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అనేది మనం కల్పించడం జరిగింది. ఆడ మగ, డబ్బున్నాడు పేదోడు, కులం, గోత్రం, చదువు ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా ఒక్క వయసు మాత్రమే ప్రామాణికంగా పెట్టి మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని ఇవ్వడం జరిగింది. ది అప్కమింగ్ హియరింగ్స్ ఇన్ ద కేస్ అండ్ ద ఈసీఐ's actions in rectifying its role in Bihar's SIR process will go a long way in assuaging serious concerns about the water enrollment process in the country today. సో వాటర్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో ఉన్న విషయంలో సీరియస్ కన్సర్న్స్ని ఎస్యువేజ్ అంటే అర్థం ఏంటమ్మా, కన్సర్న్స్ని కూల్ డౌన్ చేయడం అంటే నీకు నొప్పిని తగ్గించడం, పెయిన్ని తగ్గించడం, బాధని తగ్గించడం, ఆందోళన తగ్గించడాన్ని ఎస్యువేజ్ చేయడం అంటాం. ఓకే, సో it will go a long way in assuaging serious concerns about the water enrollment process in the country today. So the upcoming hearings in the case and the ECI's actions in rectifying. So Election Commission of India తన రోల్ని రెక్టిఫై చేస్తుందా లేదా, అలాగే సుప్రీంకోర్టు అప్కమింగ్ హీరింగ్స్లో ఏం తీర్పిస్తుంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఏ విషయంలో, ఎస్యువేజింగ్ సీరియస్ కన్సర్న్స్, వాటర్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో మనకున్న అనుమానాల్ని, కంగారుని, భయాల్ని తొలగించడంలో ఇట్ విల్ చాలా ఇంపార్టెంట్ రోల్ అది ప్లే చేయబోతోంది అని అర్థం అన్నమాట. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అందిస్తున్నాము. అలాగే సీనియర్ ఆస్పిరెంట్స్ కోసం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ కమ్ మెంటర్షిప్ అనేది కూడా మనం అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా మీకు ఈ ప్రోగ్రాంలో భాగంగా మీకు వస్తాయి. ఇది ఆఫ్లైన్ కూడా వైజాగ్లో అందుబాటులో ఉంది. సో మీరు ఒకసారి టోన్ ఆఫ్ ద ఆథర్ గమనిస్తే, ద టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ద ఎడిటోరియల్ ఏమని చెప్తాం, ఎప్రిషియేటివ్, సెలబ్రేటరీ. ఇక్కడ ఎప్రిషియేషన్ ఎక్కడ ఉందమ్మా, లేదు. క్రిటికల్ యట్ హోప్ఫుల్, ఎస్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చర్యల్ని క్రిటిసైజ్ చేస్తుంది ఒక పక్క, అట్ ద సేమ్ టైం హోప్ఫుల్ అంటే కొంచెం హోప్, సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న హోప్ కూడా మనకి క్రియేట్ అవుతుంది. సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఎడిటోరియల్. సో దేని గురించి అయితే పదే నొక్కి చెప్పారో అది సెంట్రల్ థీమ్ అవుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎలక్షన్స్, నో, అది మెన్ అనే దానిపైన స్పెషల్ ఫోకస్ అనేది రాలేదు ఎక్కడానే. ఈసీఐస్ రిఫార్మ్స్ ఇన్ ద వాటర్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్. వాటర్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిఫార్మ్స్ తీసుకొచ్చిందా, ఏం తీసుకురాలేదు. ఒకవేళ వాటిని పాజిటివ్గా చూపించలేదు. సుప్రీం కోర్ట్స్ ఇంటర్వెన్షన్ హైలైట్స్ ద ఫ్లాస్ ఇన్ ద ఈసీఐస్ హ్యాండ్లింగ్ ఆఫ్ బీహార్ ఎలక్టరల్ రోల్ రివిజన్. ఎస్, ఇది మెయిన్ ఇష్యూ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్ యొక్క ఎలక్టరల్ రోల్ రివిజన్లో చేస్తున్న తప్పుల్ని సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ తప్పుల్ని హైలైట్ చేసింది, అది మెయిన్ థింగ్. Which one of the following can be most logically inferred from the passage? The ECI deliberately sought to disenfranchise women voters in Bihar. So బీహార్లో ఉమెన్ ఓటర్స్ని డెలిబరేట్గా రిమూవ్ చేయడానికి ట్రై చేసింది అని చెప్పడమా? జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఈజ్ సమ్ టైమ్స్ నెసెసరీ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్సల్. ఎస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని మనం నిలబెట్టుకోవాలంటే కొన్నిసార్లు జుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు రంగంలోకి దిగిన తర్వాతే పనులు అనేవి దారిలోకి వస్తున్నాయి అనేది. Assumption based question, a fair and transparent water role is indispensable for a functioning democracy. Absolutely. Indispensable అంటే అది లేకుండా జరగదు, అబ్సల్యూట్లీ నెససరీ అని అర్థం అనమాట. ఒక డెమోక్రసీకి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వాటర్ రోల్ అనేది ఇండిస్పెన్సబుల్ అంటే ఖచ్చితంగా ఉండాల్సింది, అబ్సల్యూట్లీ నెససరీ అని అర్థం. అబ్సల్యూట్లీ నెససరీ అని అర్థం అనమాట.